హలో గాయస్, దిస్ ఇస్ చరణ్ ముడిగంటి. నైస్ టు మీట్. ఇవాళ టాపిక్ వచ్చేసి 100 మందిలో అందంగా ఉండే ఆ ఒకటి కోసం కాదు, మిగతా 99 మంది కోసం. న్యాచురల్ గా అందంగా పుట్టకపోయినా మనం అందంగా అవ్వచ్చు. కానీ అసలు అందంగా అవ్వాలంటే ఏమేం చేయాలి, అసలు అందంగా ఎలా అవ్వగలం, కొంచెం మంచిగా కనిపించాలంటే అసలు మనలో ఏమేం చేంజెస్ చేసుకుంటే మనం కొంచెం మంచిగా కనిపిస్తాం అనేది ఇవాళ వీడియో. దీనే లుక్స్ మ్యాక్సింగ్ అని కూడా అంటారు. తెలుగులో చెప్తున్నా కాబట్టి అందుకే దాన్ని ఎక్కువ వాడట్లా. అసలు మనం అందంగా అవ్వాలనుకునేది డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే అమ్మాయిల కోసమే. కానీ చాలా మంది ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోకపోయినా దట్ వాస్ ట్రూ 100%. అసలు మనం కనపడగానే మనలో ఫస్ట్ నోటీస్ చేసేది మన ఫేస్ అండ్ హెయిర్. అసలు హెయిర్ కట్ ఎలా చేయించుకోవాలి, ఫేషియల్ హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం కనపడగానే ఫస్ట్ మనలో నోటీస్ చేసేది మన హెయిర్ కట్. మన హెయిర్ కట్ లో మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, హెయిర్ కట్కి వెళ్లే ముందు గూగుల్లోనో యూట్యూబ్లోనో మన కళ్ళకు నచ్చిన హెయిర్ కట్ వెళ్ళి చేయించుకుంటాం. మన హెడ్ షేప్ వేరు, మన ఫేషియల్ షేప్ వేరు. అసలు మనకి ఏ హెయిర్ కట్ సెట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కొంచెం హెయిర్ ఎక్కువ పెంచాలి. పెంచిన తర్వాత అర్థమవుద్ది మనకు అసలు ఏ హెయిర్ కట్ సెట్ అవుద్దో. ఇటు పక్కన మొత్తం జీరో చేయించి పైన జుట్టు వదిలేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పా, కొబ్బరికాయ మీద పీస్ లాగా ఉంటుంది అనమాట. అది గలీజ్ ఉంటాం, ఆబ్వియస్గా గలీజ్ ఉంటాం. ఈసారి హెయిర్ కట్కి వెళ్లే ముందు కొంచెం జుట్టు ఎక్కువ పెంచుకున్న తర్వాత వెళ్ళండి. మన తల ఏ షేప్ లో ఉంది, మన హెయిర్ కట్ మన ఫేస్ కి సెట్ అవుతుందా లేదా తెలిసిన తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకు ముందులా కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫేషియల్ హెయిర్. కొంతమందికి గడ్డం మీసం రాదు, దే ఆర్ వెరీ లక్కీ నిజం చెప్పాలంటే. కానీ కొంతమందికి ఫుల్ వస్తుంది, వాళ్ళు కూడా లక్కీ. ఇప్పుడు నాలాగా సగం సగం హాఫ్ వచ్చి కొంచెం గడ్డం మీసం తిండిగా వచ్చింది అనుకో, ఇది ఏంటంటే మంచిగా కనిపించదు. కానీ దీన్ని స్టైల్ చేయడం రావాలి. కొంచెం దీన్ని షేప్ లో పెడితే యావరేజ్ గానే కనిపించవచ్చు. లైక్ సూపర్ హాట్ హ్యూమన్ లాగా కాకుండా ఓకే ఇష్ లాగా. దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్. నేను చెప్పిన ఈ 2 పాయింట్స్ ఓన్లీ చూడడానికే. ఒకవేళ మనం ఫస్ట్ వెళ్ళి మాట్లాడాం, ఫస్ట్ ఇంప్రెషన్ కలిగేయాలంటే మన ఓవరాల్ హెల్త్, మన నోటి నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఆబ్వియస్గా బ్రష్ చేయాలి. అందరూ స్కిప్ చేసేది ఏంటంటే టంగ్ క్లీన్. టంగ్ క్లీన్ చేస్తే 50% అడవు రాకుండా ఉండదు నోటి నుండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదేంటంటే ఈ మధ్య ఎవరెక్కువ నిద్రపోవట్లేదు. నేను కూడా, నా కళ్ళ కింద కూడా కొంచెం నల్లగా ఉంది. సో ఆల్ వీ నీడ్ ఈజ్ గుడ్ స్లీప్. మనం అసలు పడుకోం, ఎప్పుడు లేచి ఉంటాం, ఎప్పుడు ఫోన్ నొక్కుతుంటాం. పడుకోండి 6 గంటలు 7 గంటలు అట్లీస్ట్ పడుకుంటే మీ కళ్ళు మంచిగా ఉండే, కళ్ళ కింద మంచిగా ఉంటుంది. ఫేస్లో ఆ గ్లో ఉంటుంది, కొంచెం 50% ఉండేది గ్లో, ఎక్కువ అవసరం లేదు. ఇంకొక థింగ్ వచ్చేసి కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేయలేము. కాన్ఫిడెన్స్ కావాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. ఎప్పుడైతే మనం అందంగా ఉన్నాం అని మనకు తెలుస్తుందో అప్పుడు మనలో ఉండే కాన్ఫిడెన్స్ అసలు ఎవరితో మ్యాచ్ చేయలేము. అసలు కాన్ఫిడెన్స్ ఏంటంటే, మనం అద్దంలో చూసుకున్నాం, మనకంటే అందగా ఇంకెవరు లేడు అని అనిపించినప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మంచి క్లోత్ వేసుకున్నప్పుడు, లేదా మన బాడీ మంచి షేప్లో ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు మన బర్త్డే రోజు కొత్త బట్టలు వేసుకుంటాం. ఆ రోజు మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అలాంటి కాన్ఫిడెన్స్ మనకు రోజు ఉండాలంటే రోజు అందంగా కనిపించాలి. రోజు అందంగా కనిపించాలంటే రోజు అందంగా తయారవ్వాలి. నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు అసలు నన్ను నేను పట్టించుకోపోతుండే. అద్దంలో చూసుకున్నప్పుడు ఏంది పోయి నేను ఇంత గలీజ్గున్నా అని అనుకునేది. చాలాసార్లు అనుకున్నా. జీవితంలో నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకదనుకున్న ఒకనొక టైంలో. కానీ కాలేజీలో వన్ ఆఫ్ ద ప్రెటియెస్ట్ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయింది. అది ఎప్పుడుదో స్టోరీ. మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం మనకు తెలిసినప్పుడు మనం ఎవరు ఆపలేడు. మనకు కావాల్సింది ఏంటంటే మంచి హెయిర్ కట్, మన దగ్గర నుంచి మంచి స్మెల్, మంచి బాడీ, మంచి బట్టలు. అమ్మాయి సెట్ అయినాక పైసలు ఉండాలి. ఇవన్నీ మనం చేసినాం. మనకి ఒక మంచి అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయితో తిరగాలంటే మనకు పైసలు కావాలి. నేను చెప్పలేను పైసలు ఎట్లా ఎర్న్ చేయాలో, ఎందుకంటే నాకు కూడా తెలియదు. సో పైసలు ఉంటేనే మనం చేసిన వాటన్నిటికీ జస్టిఫికేషన్ చేయలేస్తాం అని అనిపిస్తుంది నాకైతే. నెలకి 30,000 అంటే 40,000 సంపాదాలు నెలకి. లేకపోతే ఇంకా చాలా గ్లో టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. యూ బెటర్ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, కామెంట్. అక్కడ ఏది కనిపిస్తే అది చేసేయండి.